హలో ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్ల తయారీ విధానం చేసి చూపిస్తున్నాను. ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో గోధుమ పిండి వేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కొద్దిగా ఉప్పు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా రవ్వ కలుపుతున్నాను. ఉప్పు రవ్వ కలిపాను గోధుమ పిండిలో. కొద్దిగా చక్కెర, బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళతో ముద్ద చేసుకోవాలి. ఇది హోల్ వీట్ ఆట. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు అనుకుండా మనం ఇప్పుడు అన్నీ ఏది చేసినా గోధుమ పిండితోనే చేసుకోవాలి. మైదా పిండి అస్సలు వాడకూడదు. అందువల్లనే ఈ గోధుమ పిండితోనే బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను. మైదా పిండి అంత సాగవు, కానీ ఇవి కూడా టేస్టీగా ఉంటుంది. అట్లాగే మన భగవంతుడి ప్రసాదం కూడా చేసి పెట్టుకోవచ్చు బొబ్బట్లని. ఈరోజు బుధవారం, సరస్వతీదేవి కూడా ఇవి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి బొబ్బట్లు ఇష్టమైన పదార్థం. దానిలో కొద్దిగా నూనె వేసుకొని మెత్తగా ముద్ద కలుపుకోవాలి. అట్లా ఇందాక గోధుమ పిండి తడి పెట్టుకున్నావు కదా, అది ఒక పక్కన పెట్టేసుకొని పచ్చిశనగపప్పు ఉంది కదా, చూడండి, ఇది ఒక కప్పు తీసుకున్నాను నేను. దాన్ని ముందుగా బాగా శుభ్రం కడుక్కొని నానబెట్టుకొని, ఇది పచ్చిశనగపప్పు, చెన అంటారు. దీన్ని బాగా కడుక్కొని ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో. చూడండి ఇలా వచ్చింది. చూడండి, ఇట్లా ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేయాలంట. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా మ్యాష్ అయిన తర్వాత బెల్లం ఒక కప్పు బెల్లం, మీకు తీసుకుని సరిపోయింది. ఎక్కువ కావాలంటే కప్పు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. అలా ఉంది అని అనుకోకండి, ఆర్గానిక్ బెల్లమే వాడుతాను నేను. ఎందుకంటే మిగతా కెమికల్ కలిపిన బెల్లం వాడకూడదు, దానిలో షుగర్ కలిసి ఉంటుంది. మనకి బెల్లం వల్ల పూర్తి ప్రయోజనం రావాలంటే ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. కెమికల్ లేకుండా కలపకుండా ఉండే ఈ బెల్లాన్ని వాడండి. మీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఈ ఆర్గానిక్ బెల్లం వేసిన తర్వాత
కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకుని పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని పెట్టుకోవచ్చు. మీరు దేవుడికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు అయితే కొబ్బరిని ఎండు కొబ్బరి వాడుకోండి. లేదా పచ్చి కొబ్బరే వేసుకోవాలంటే ఒక టెంకాయ కొట్టుకొని పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టి పెట్టుకోండి. ఎందుకంటే దేవుడికి పెట్టింది నైవేద్యం పనికిరాదు కాబట్టి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఇలాచీ పొడి వేయండి. ఇలాచీ గింజలు తీసేసేయండి. లేదా బాగా పౌడర్లా ఉన్నది కూడా వేసుకోవచ్చు. ఇది మనం క్రష్ చేసింది, గింజలు మాత్రమే వేస్తుంది. బాగా మిక్స్ చేసి సువాసన, బెల్లం, ఇలాచి అన్నీ కలిపి మంచిగా వస్తుందండి స్మెల్. ఇప్పుడు కొంచెం జావుగా అయింది కదా, కాసేపు కలిపి దించి చల్లారి పెడితే గట్టిగా అయిపోద్ది అన్నమాట. ఇంకా మీకు మ్యాష్ అవ్వలేదని డౌట్ ఉంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు గట్టిపడిన తర్వాత. కొద్దిసేపు మనం స్టవ్ మీద అట్లా ఉంచామనుకోండి గట్టి పడిపోతుంది. ఇప్పుడు బెల్లం కరుగుతుంది అన్నమాట. కొద్దిసేపు అట్లే ఉంటే మ్యాష్ అయ్యి గట్టి పడుతుంది. అంటే ఉండకు చుట్టడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ మనకు తయారవుతుంది అన్నమాట. కొద్దిసేపు అలా ఉడకనిద్దాము. అలాగే ఇందాక మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసాము. మనం రెడీ అయ్యే లోపల ఇది నానుతూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ వేసి పెట్టాం పైన కొద్దిగా. సో ఇది మిక్స్ అయిపోయిన ఉండలు చూసేది గట్టి పడిన తర్వాత ఉండలు చేసుకోండి. దీన్ని ఉండలు ఇది రెడీ అయిన తర్వాత ఉండలు చేసేది చూపిస్తాను. చూసారు కదా ఎట్లా గట్టి పడిపోయిందో. ఇప్పుడు దీన్ని ఉండలుగా చేస్తుంది. ఇంకా స్టవ్ మీదే ఉంది చూడండి, గట్టి పడిపోయింది. ఆరిపెట్టింది స్టవ్ మీద ఉండగానే గట్టి పెట్టుకుంది. దీన్ని ఆరబెడితే ఇంకా గట్టి పడిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి దించి చల్లార్చుకొని ఉండలు వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు, చిన్న సైజు. అన్నీ ఉండలు వేసి పెట్టుకోండి. ఈ మాదిరి సైజు కొంచెం చిన్నవి మన ఇష్టం. చిన్నగా ఉంటే చిన్నవి, పెద్దగా ఉంటే పెద్దవి. మీకు మరీ పెద్దవి కాదు, మరీ చిన్నగా కాకుండా ఇష్టం వచ్చిన సైజులో మీరు చూసారు కదా, కలబెట్టే ముందు ఇలా గట్టిగా అయిపోయింది. పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. మెత్తగా అయిపోయింది, గుజ్జులాగా. స్టవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చుట్టడానికి వీలుగా ఆ కన్సిస్టెన్సీ తయారైంది. ఇప్పుడు దీన్ని కొంచెం వేడిగానే ఉంది, చల్లార్చి కూడా చేసుకోవచ్చు. మనం స్వీట్ కావాలి కాబట్టి వేడి మీదే ఉండలు వేసుకుంటున్నాం. చిన్న ఉండలు చేసేసుకున్నాం. మరీ చావుగా ఆడకూడదు. ఉండలు రావడానికి ఆ కన్సిస్టెన్సీలో మనం కొంచెం టైట్ ఉంటే సరే, మరీ జావా టైట్ చేసుకోవాలి. కొంతమంది జావ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కానప్పుడు కింద దించే చల్లారిని కూడా జావ ఉందనుకోండి
అప్పుడు ఏం చేయాలంటే పాల పొడి చేసుకొని, పాల పొడి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉండకు వచ్చేంతగా పాల పొడి కలపాలి. ఇలా మనం పూర్ణ ఉండలు చేసుకుని పెట్టుకున్నాము. అలాగే గోధుమ పిండిని కూడా ఇదే సైజులో లేదా కొంచెం పెద్దవి కానీ ఉండలు చేసుకొని దాని మధ్యలో ఇది స్టఫ్ చేసుకొని మనం బొప్పట్లా ఒత్తుకోవాలన్నమాట. అలాగే ఉండలు చేసుకొని గోధుమ పిండి ఉండలు తీసుకొని ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ పూసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని గ్రీజ్ చేసుకున్నాక చేతులకు కూడా ఆయిల్ పూసుకొని, ఆయిల్ లేదా నెయ్యి మన ఇష్టం అద్దుకోవాలి. చేతులు తీసుకొని కొంచెం ప్రెస్ చేసి చపాతీలాగా దాని మధ్యలో ఉండబెట్టి పప్పు ఉండబెట్టి క్లోజ్ చేయాలి. ఇలా నీట్గా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి పూసుకుంటూ దీన్ని బొబ్బట్లా ఉద్దుకోవాలి. మన ఇష్టం ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలన్నమాట. కొంతమంది 2 చపాతీలు వేసుకొని దానికి మధ్యలో ఈ పప్పు మిశ్రమం పెట్టి పలచగా పూచి 2 క్లోజ్ చేసి అట్లా కూడా కాల్చుకుంటారు. కానీ సంప్రదాయ పద్ధతి మట్టుకు ఇదే అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. నెయ్యి గ్రీజ్ చేసుకోండి. దీని మీద వేసాను చూడండి. ఇప్పుడు దీనిపైన ఇక్కడ నీట్గా అద్దుకోండి. నీట్గా కొంచెం నెయ్యి లేదా నూనె చుట్టూ పైన కొద్దిగా వేసుకొని, ఆల్రెడీ దీనిలో ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా లేదా వద్దనుకున్న అసలు మానేయచ్చు కూడా. ఇలా దీన్ని 2 వైపులా కాలాక తీసుకోవాలన్నమాట. దేవుడికి పెట్టేటప్పుడు పైన బెల్లం నెయ్యి వేసి నైవేద్యం చేసుకోవచ్చు, ప్రసాదంగా తీసుకోవచ్చు. చూడండి, ఒకవైపు కాలింది. ఇప్పుడు తిరిగేసి చూపిస్తాను. ఇలా ఎర్రగా రావాలి. ఇలా గోల్డెన్ కావాలమ్మా, పైన కాలినట్టుగా ఉండాలి. బాగా కాల్చుకోవాలంట. ఇట్లా నొక్కుతూ అన్ని వైపులా గట్టిగా కాల్చుకోవాలి. అన్ని వైపులు గట్టిగా నొక్కుతూ పచ్చి లేకుండా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా, అన్నీ రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని దేవుడికి అరిటాకు మీద నైవేద్యం పెట్టుకోవాలి. పైన నెయ్యి కొద్దిగా బెల్లం మొక్కేసి అరిటాకు మీద నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, గోధుమ పిండితో బొబ్బట్లు తయారీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూసి మా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చినాయో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.